వ్యక్తుల పేర్లు దీంట్లోకి లాగద్దండి. మీ దగ్గర ఆధారాలుంటే చెప్పండి తప్ప లేని పోలవల పైన ఆరోపణలు చేయొద్దు. ఆమె చాలా స్పష్టంగా వేరే పేర్లు చెప్పారు, అధికారుల పేర్లు చెప్పారు, అని కనుక్కుందని మాట. విశాఖలో స్కూల్ పర్యటన ఉందన్నారు. గిరిజన గ్రామాలకు సంబంధించిన స్కూల్స్ మీద సిటీకి సంబంధించిన అమ్మా, నేను మంత్రి 60 రోజులు అయింది. అన్ని స్కూల్స్ 45,000 ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికీ నేను వెళ్ళలేను. ఒక సిస్టమేటిక్గా అన్ని నేను వెళ్తాను. అంటే ఇప్పుడు మా కేజీబీవీలు ఉన్నాయి, నా కింద జిల్లా గ్రంథాలయం, అన్ని గ్రంథాలయాలు నా కింద ఉంది, యూనివర్సిటీ నా కింద ఉంది, మళ్ళీ మన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం నా కిందనే ఉంది. సో పద్ధతి ప్రకారం మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా మేము సంబంధించిన బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ సంబంధించిన శాఖతో సంప్రదింపులు చేసి కలిసి మేము వెళ్తాం. సో అన్నీ నేను వెళ్తాను. ఒకే రోజులో అన్నీ అవుతుంది కదా, తప్పనిసరిగా అన్నిటికీ వెళ్తాను, వాస్తవాలు తెలుసుకుంటాను. అది నేను చెప్పనమ్మా, రేపు పొద్దున అనౌన్స్ చేస్తాను. కంగారు పడద్దు స్వామి, ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకుంటాం. మీరు చూస్తే తమ్ముడు ఒక్క నిమిషం, నేను ట్విట్టర్లో స్పందించిన దానిపైన ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చాను కదా. మీరు వికలాంగులకి ఐఐటీలో ఎన్ఐటీలో అవకాశం వచ్చి ఒక టెక్నికల్ డిఫెక్ట్ వల్ల వాళ్ళకి అవకాశం కోల్పోతే నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే అధికారులందరూ పరిగెత్తించాలి, ఇప్పించే కదా. 45 మంది వికలాంగులు దానివల్ల బెనిఫిట్ అయ్యారు కదా. అదేవిధంగా నేను ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో నాకు వచ్చిన స్పందించినప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటే ఆ డౌట్ నీకు వద్దు. నేను చేస్తానన్నా సార్, కొన్ని విషయాల్లో సొంత నిధులు కూడా ఖర్చు పెట్టా, కంగారు పడద్దు, నేను చేస్తాను. నేను టీ కాఫీని వేరే దగ్గర తాగాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ.